ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రభువా, మా దేశానికి రక్షణ కలుగుజేయి, మా నాయకులకు రక్షణ కలుగుజేయి, మా అధికారులకు రక్షణ కలుగుజేయి, మా ప్రాంతవాసులకు రక్షణ కలుగుజేయి, మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు రక్షణ కలుగుజేయి అని మనం ప్రార్థన చేయగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేశంలోనే మహారక్షణ కలుగుజేసి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సంఖ్యల మధ్య బానిసత్వంలో నుంచి, చీకటిలో నుంచి, మరణంలో నుంచి, రోగంలో నుంచి బయటకు వచ్చి ఈ రోజున దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే మనం అందరం కూడా ఏమి పొంది ఉన్నామంటే స్వాతంత్ర్యమును పొంది ఉన్నాము. స్తోత్రం కలుగునుగాక. ఆ స్వాతంత్రమునిచ్చింది ఎవరంటే కుమారుడు ద్వారా మనం పొందుకున్నాం. ఆ కుమారుడే సత్యము, ఆ సత్యమే వాక్యము, ఆ వాక్యమే దేవుడు కనుక ఆ దేవుడు మనలందరం కూడా స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఇంకా బంధకాల్లో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థింపబద్ధులమై ఉన్నాం.